హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే స్కంద మూవీ అయితే రిలీజ్ అయింది. స్కంద మూవీ చూడంగా నాకు ఎలా అనిపించింది అంటే వేరే లెవెల్ అనమాట. అసలు స్కంద మూవీ ఎలా ఉంది, దాని రివ్యూ ఏంది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అసలు స్కంద మూవీలోకి వెళ్తే, స్కంద మూవీ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డైరెక్టర్ గారి గురించి చెప్పుకోవాలి. డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒకప్పుడు సినిమాలతో బాగా హిట్ కొట్టి ఇప్పుడు కూడా ఫ్లాప్ అనేది లేకుండా మంచి మంచి హిట్లు అయితే ఇస్తున్నాడు. కానీ ఆయనకు అంటే ఆయన తీసిన సినిమాలో నాకు డౌట్ ఉన్నాయి. 2 మూవీస్ ఉన్నాయి. ఏంటంటే విజయ రామ, జై జానకి నాయక. ఈ 2 సినిమాలు కొంచెం నాకు డౌట్ ఉన్నాయి. మిగతా అయితే నాకు ఎవర్ గ్రీన్ హిట్ అనమాట. నాకైతే అంత బాగా అనిపించింది. కానీ ఈ సినిమాకి వస్తే మాత్రం సేమ్ అఖండాలో ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఉందో అదేనండి. 2 ఎద్దులు పొడుచుకుంటట్టు ఉంటుందో సేమ్ అదే సీక్వెల్లో మాత్రం స్కంద మూవీలో అయితే వచ్చింది. సేమ్ అదే సీక్వెల్స్లో సౌండ్, కెమెరా, రోలింగ్, యాక్షన్ అని చెప్పేసి సేమ్ విజువల్ తీసుకొచ్చేసి సేమ్ టైటిల్ యానిమేషన్ సూపర్గా అయితే ఇచ్చాడు. కాకపోతే లుక్ అనేది వేరే లెవెల్ ఇచ్చాడు అనమాట. రామ్ పోతినేని గారి గురించి చెప్పాలంటే ఇంకా వేరే లెవెల్. ఆయన తీసిన నాకు ఆయనలో బెస్ట్ సినిమా ఏంటంటే మాస్ లుక్ నచ్చింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ వచ్చింది కదండి, అదేనండి ఇస్మార్ట్ శంకర్. దాంట్లో మాస్ లుక్ అయితే నాకు బాగా నచ్చింది. దాని తర్వాత దీంట్లో అయితే ఇంకా వేరే లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో మాస్ లుక్ కానీ, ఆ రొమాంటిక్ సీన్ కానీ, ఆ శ్రీలీలతో చేసే క్యూట్ డ్యాన్సులు కానీ నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. ఎందుకంటే అసలు రామ్ పోతినేనికి ఇది ఒక వేరే లెవెల్ అనమాట. అలాంటిది సినిమా అయితే బీభత్సంగా ఉంది, అంత బాగుంది అనమాట. హీరోయిన్ గురించి వస్తే, హీరోయిన్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడైతే ఉన్న సినిమాలతో దూసుకెళ్తూ స్కంద మూవీలో అయితే యాడ్ చేసింది. ఆ అమ్మాయి యాడ్ చేసిన సినిమా మొత్తం వేరే లెవెల్ అని చెప్పాలి. ఇంతకుముందు లాస్ట్ టైం ధమాకా సినిమా చూసినా కూడా ధమాకా సినిమాలో ఆ క్యూట్ డైలాగ్స్ కానీ, ఆ డ్యాన్స్ కానీ అంతా వేరే లెవెల్ అనిపించింది. అలాంటిది ఈ సినిమాలో అయితే ఇంకేం లేదు. బోయపాటి డైరెక్షన్ అంటే చెప్పాల్సిన అవసరం లేకుండా బీభత్సంగా డ్యాన్స్ చేసింది, బీభత్సంగా యాక్టింగ్, క్యూట్ ఫేస్, క్యూట్ డైలాగులు సూపర్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ దీనికి అన్నిటికీ స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ తెలుసుకుంటే ఇంకేనా అదేనంటే ఇంకా మన చెప్పాల్సిన అవసరం లేదు కదా. అదేనండి మన తమన్ గారు గురించి ఇంకా చెప్పాలంటే ఇంక వేరే లెవెల్. ఆయన ఇప్పటిదాకా ఎన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఇచ్చినా అన్నీ వేరే లెవెల్. ఎందుకంటే ఆ మ్యూజిక్ కానీ, ఆ డ్రమ్ సౌండ్స్కి సంబంధించి కానీ బేస్ అనేది అదిరిపోతాయి. అలాంటిది మనం ఆ స్క్రీన్ మీద 70mm స్క్రీన్ మీద చూస్తుంటే మాత్రం వేరే లెవెల్. ఆ అవుట్పుట్ కానీ, ఆ సినిమా థియేటర్లో కానీ చూస్తే బాగుంటుంది. కానీ ఈ సినిమా మాత్రం మనం మొబైల్లో కానీ, ఇట్లా టీవీలో ఇంట్లో కానీ చూస్తే మాత్రం అంత ఏమనిపించదు. కానీ ఒక్కసారి స్క్రీన్ మీద మాత్రం చూసినామంటే ఆ సినిమా వేరే లెవెల్లో 100% అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి నేను 4.5 రేటింగ్ అయితే ఇస్తున్నాను. మీరెంత రేటింగ్ ఇస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ మూవీలో మీకు నచ్చిన సీన్ ఏందో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఫ్రెండ్స్, ముందే చెప్తున్నా, సినిమాను మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఫస్ట్ రోజు అయితే పోతే గిన ఆ ఫ్యాన్స్తో పాటు వేరే లెవెల్ అని చెప్పాలి. అదిగాక ఫ్రెండ్స్తో పోతే మాత్రం ఒక మజా ఉంటుంది, ఫ్యామిలీతో పోతే మాత్రం వేరే మజా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్లో కూడా బాగా యాక్టింగ్, అలాగే రొమాన్స్ బాగానే జరిగాయి. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మూవీ చూడండి, మూవీ చూసి వీడియోని లైక్ చేసి, షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.